హలో మై డియర్ కాంపిటేటివ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేంద్ర అగర్వాల్ మ్యాథ్స్ హబ్ యూట్యూబ్ ఛానల్. మనం క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్స్ అనేవి అమౌంట్ ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేసాం, తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఈక్వల్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేసాం నేర్చుకున్నాం. తర్వాత నిన్న 2 days బ్యాక్ రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో భాగంగా ఏజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. దానికంటే ముందు ఎవరైతే అరిథమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్లో అత్యధిక మార్కులు సాధించాలనుకుంటున్నారో, అంటే మ్యాక్సిమం మార్క్స్ కొట్టాలనుకుంటున్నారో వారందరి కోసం మనం 18th అక్టోబర్ ఫ్రైడే రోజు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడమే జరుగుతుంది. ఎవరైతే 2025లో జాబ్ కొట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారో వారందరి కోసమే ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎవరికైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు వచ్చి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. వారి యొక్క వివరాలు అనేది 9660309098కు ఓకేనా కాల్ చేసి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకు ముందుగా అంటున్నానంటే చెప్తున్నా, ఈ బ్యాచ్లో సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ మాత్రమే రండి. ఎందుకంటే టైం పాస్ వాళ్ళు రాకండి. నేను ప్రతి వీడియోలో ఇదే వర్డ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు చెప్పిన క్లాసు ఈ రోజులోనే కంప్లీట్ అవ్వాలి. ఓకేనా? కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు వచ్చినాయి అన్న తర్వాతనే క్లాసులకు వెళ్ళి బయటకు పంపించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ డే మళ్ళీ అడగడం జరుగుతుంది క్వశ్చన్స్. నిన్న ఏం జరిగినాయో ఈరోజు అడగడం జరుగుతుంది. ఒక్కొక్కసారి బోర్డు పైన కూడా చేపించడం జరుగుతుంది. అందుకోసమే ఎక్కడ కూడా బిట్ అనేది మిస్ కావద్దు అన్న ఉద్దేశంతో లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటున్నాం మనం? అక్టోబర్ 18 ఫ్రైడే రోజు బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? టైమింగ్ చూసినట్లయితే 10 AM స్టార్ట్ అవుతుంది. 10 AM అనేది స్టార్ట్ జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు, జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బ్యాచ్లో వచ్చి జాయిన్ అవ్వండి. ఓకేనా? మళ్ళీ తర్వాత అరిథమెటిక్ 3.0కు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ కావచ్చు, నెక్స్ట్ తర్వాత బుక్ సంబంధించిన మనకు ఆఫర్ కావచ్చు, మీకు వితిన్ 1 or 2 daysలో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఏజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. మనకు ఆల్రెడీ 3.0లో ఉన్న బుక్లో ఉన్న క్వశ్చన్సే మనం డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డేగా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని ఆలోచన ఫస్ట్ మీకు రావాలి. ఎందుకంటే ఎక్స్ మోడల్ చేస్తావా, లేకుంటే జనరల్గా మనకు ఆప్షన్ ద్వారా చేస్తావా, లాజిక్ ద్వారా చేస్తావా అనేది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ అనేది ఇచ్చినప్పుడు ఎన్ని రకాలుగా చేయాలనేది ఆలోచించాల్సింది నువ్వే కదా. కాబట్టి నీ కోసమే ఈ క్వశ్చన్ ఆఫ్ ది డే, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులారా మీకోసమే ఇప్పుడు వీడియో అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నోళ్ళు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీకు అప్డేట్ క్వశ్చన్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఒక్కసారి క్వశ్చన్ చూసినట్లయితే, ది రేషియో ఆఫ్ ages wife and husband is 4:5. After 15 years the ratio will be 11:13. If at the time of marriage the ratio was 3:4, then how many years ago they got married అన్నాడు. భార్య మరియు భర్త యొక్క వయసుల మధ్య నిష్పత్తి ఎలా ఉందంటే 4:5 అన్నాడు. 15 సంవత్సరాల తర్వాత రేషియో ఎలా అన్నాడు? 11:13 అన్నాడు. తర్వాత వారికి వివాహం జరిగేటప్పుడు ఎంత ఉంది రేషియో? 3:4 అన్నాడు. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగినది? ఈ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే మనం జనరల్గా ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ ఏ రేషియో పట్టుకోవాలంటే ప్రెజెంట్ రేషియో పట్టుకోవాలి. ఆఫ్టర్ 15 years అన్నాడు కాబట్టి మళ్ళీ రేషియో వచ్చింది. అక్కడ ఏం చేస్తాం? ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది, అంటే ప్రెజెంట్ ఏజ్ అనేది రావడం జరుగుతుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? ఎన్ని ఇయర్స్ ఎగో మ్యారేజ్ అయిందంటే మైనస్ బ్యాక్ వెళ్ళిపోవాలి కదా, అప్పుడు రేషియో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వై అనేది కనుక్కుంటే ఆన్సర్ అనేది అయిపోయినట్టే కదా. కాబట్టి ఏం రేషియో పట్టుకుంటే ఆన్సర్ ఏ విధంగా వస్తుంది, ఇదే కదా మన కాన్సెప్ట్. ఓకేనా? మెథడ్ 1 ఒకసారి చూసినట్లయితే, మెథడ్ 1 ప్రెజెంట్ వారి యొక్క ఏజ్ రేషియో ఎలా ఉంది? ఓకేనా? వైఫ్ తర్వాత హస్బెండ్. ఓకే, రాసినట్లయితే 4x రాసినాం, నెక్స్ట్ తర్వాత 5x రాసినాం, 4x 5x. ఆఫ్టర్ 15 years అన్నాడు. ఆఫ్టర్ 15 years అన్నాడు కాబట్టి +15 రాయడం జరిగింది. నెక్స్ట్ తర్వాత అప్పుడు రేషియో ఏమొస్తుందంటే చూడండి, ఇది 4x + 15
నెక్స్ట్ తర్వాత ఇంకోటి ఎంత 5x ప్లస్ 15 ఈక్వల్ టు రేషియో రాసినాం. రేషియో ఎంత వచ్చింది మనకు 11:13 కదా. 11:13 అనేది రావడం జరిగింది. ఓకేనా. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అంత్యంలో లబ్ధం ఇస్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అని రాసినాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి రాసినట్లయితే మనకేమొస్తుంటే చూడండి 13 4 52x నెక్స్ట్ తర్వాత 13 × 15 అంటే మిడిల్ ఒక నెంబర్ మిస్ అయింది. ఏంటిది 14 కదా. 14 స్క్వేర్ 196 - 1 చేస్తే ఎంత 195 ఈక్వల్ టు 11 × 5 ఎంత 55x నెక్స్ట్ తర్వాత 11 × 15 అంటే ఆల్రెడీ మనకు తెలుసు 165 5 + 1 6 1 కాబట్టి మనకు మల్టిప్లికేషన్ విత్ 11 కూడా నేర్చుకున్నాం. ఇక్కడికి వెళ్ళి ఏం జరిగింది 55లోకి వెళ్ళి 52 తీసేస్తే 3x రావడం జరిగింది. 195లోకి వెళ్ళి 165 తీసేస్తే ఎంత 30 అంటే x = ఎంత వచ్చింది మనకు 10 వచ్చింది. x = 10 వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనం ఏం రాస్తామంటే వైఫ్ యొక్క ఏజ్ రాస్తాం. వైఫ్ యొక్క ఏజ్ ఎంత 4x కదా. 4 × 10 అంటే ఎంత 40 నెక్స్ట్ తర్వాత హస్బెండ్ 5x అన్నాడు కాబట్టి 5x × 10 ఎంత 50 కాబట్టి ఆన్సర్ ఏమొచ్చిందంటే ప్రెజెంట్ ఏజ్ వచ్చింది. ప్రెజెంట్ వైఫ్ ఏజ్ 40 హస్బెండ్ ఏజ్ 50. ఇప్పుడు ఏమని క్వశ్చన్ అడిగిండు మరి ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ ఎగో దే గాట్ మ్యారీడ్ అన్నాడు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం జరిగిందంటే మ్యారేజ్ అయ్యేటప్పటికి ఏం చేయాలి బ్యాక్ వెళ్ళిపోవాలి. కాబట్టి ఏం చేస్తుందంటే 4 ఎంత వచ్చింది 40 - y అనుకుంటున్నా డివైడెడ్ బై 50 - y అనుకుంటున్నా ఈక్వల్ టు రేషియో ఇచ్చిండు. రేషియో ఏమి ఇచ్చిండు 3:4 ఇచ్చిండు. 3:4 కదా మనకి ఇచ్చింది. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 40 ఎంత 160 4 × y 4y 3 × 50 150 3 × y 3y ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4yకి నెక్స్ట్ 3yకి డిఫరెన్స్ ఎంత ఉంది y ఉంది. నెక్స్ట్ తర్వాత 160కి 150కి డిఫరెన్స్ ఎంత ఉంది 10 ఉంది. అంటే ఎన్ని ఇయర్స్ ఎగో వాళ్ళకి మ్యారేజ్ అయింది అంటే 10 ఇయర్స్ ఎగో దే గాట్ మ్యారీడ్. కాబట్టి ఈ విధంగా చేయాలి. ఎక్స్ మోడల్లో చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత y అనుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ x అనుకున్నాం కాబట్టి y. ఓకేనా. మెథడ్ 2 చేయండి. మెథడ్ 2 అనేది ఎలా సాల్వ్ చేస్తామంటే చూడండి ఈజీగా చేయొచ్చు. 4:5 నెక్స్ట్ తర్వాత ఆఫ్టర్ 15 ఇయర్స్ అన్నాడు కదా 11:13 కాబట్టి ఇక వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నామంటే ఇదేమో 2 తోటి ఇంటూ చేయండి. ఇదేమో 1 ఉన్నది కాబట్టి ఇంటూ 1 సాల్వ్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే ఒకసారి చూడండి 2 4 8 నెక్స్ట్ 2 5 10 నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమొచ్చింది 1 × 11 11 1 × 13 13 ఇక్కడికి వెళ్ళి చూడండి 3 పార్ట్స్. ఇక్కడ కూడా డిఫరెన్స్ 8కు 11కు డిఫరెన్స్ ఎంత 3 వచ్చింది. 10కు 13 డిఫరెన్స్ ఎంత 3 వచ్చింది. అంటే 3 పార్ట్స్ ఈక్వల్ 15 అన్నాడు కదా. మరి 1 పార్ట్ ఎంత 5 వచ్చింది 1 పార్ట్. ఓకేనా. హస్బెండ్ గురించి మాట్లాడితే హస్బెండ్ అంటే ఎన్ని పార్ట్స్ ఉన్నాడు 10 × 5. ఓకేనా. 10 పార్ట్స్ ఈక్వల్ ఎంత 50. నెక్స్ట్ తర్వాత వైఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 8 పార్ట్స్ కదా. 8 5 ఎంత 40. అంటే ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రెస్పెక్టివ్లీ 40 ఇయర్స్ 50 ఇయర్స్. ఇది క్లియర్ కదా. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసినా మనం 40 - x 50 - x ఈజ్ ఈక్వల్ టు రేషియో ఏమొచ్చింది 3:4 కదా. 3:4 వచ్చింది. ఓకేనా. 4తో వేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 40 160 4 × x 4x 3 × 50 150 నెక్స్ట్ 3 × x ఎంత 3x. ఇక్కడికి వెళ్ళి చూడండి 4x 3x డిఫరెన్స్ x వచ్చింది. 150 160కి డిఫరెన్స్ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఎప్పుడు మ్యారేజ్ అయింది వాళ్ళకు 10 ఇయర్స్ ఎగో అనేది మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఇదే కదా మనం నేర్చుకుంది. ఇలా చేస్తేనేమో దీంతో కంపారిజన్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ ఏం చేయాలంటే చూడండి 4కు 11కు డిఫరెన్స్ ఎంత 7 కదా. 5కి 13 డిఫరెన్స్ ఎంత 8. అవి ఈక్వల్ లేకుంటే ఈక్వల్ చేయడం రావాలి. ఈక్వల్ చేయాల్సినప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్స్ ఎంత అయితే ఉంటుందో అది రాయండి. పైన డిఫరెన్స్ ఎంత ఉంటుందో అది రాస్తే ఇక్కడ డిఫరెన్స్ 2 కాబట్టి 2 4 8 2 5 10. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత 1 కదా. 4కు 5కి 1 11 11 1 13 13 కాబట్టి 11:13. ఇప్పుడు చూడండి ఈ 8కు 11కు 13 డిఫరెన్స్ 3
10 13 డిఫరెన్స్ అనేది 3 పార్ట్స్ ఉంటే 30 అయితే 1 పార్ట్ ఎంత, సరే 3 పార్ట్స్ ఉంటే 15 అయితే 1 పార్ట్ ఎంత 5 కదా. కాబట్టి 10 పార్ట్స్ 50, 8 పార్ట్స్ ఎంత 40. అంటే ప్రెసెంట్ ఏజెస్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ 40 50 ఉన్నారు కాబట్టి మనకి ఎన్ని ఇయర్స్ ఎగో జరిగిందో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ చేస్తే ఆన్సర్ ఏమొచ్చింది 10 రావడం జరిగింది. 10 రావడం జరిగింది కాబట్టి ఇంకా ఏమన్నా మెథడ్ చేయొచ్చు అంటే ఒక్కసారి చూడండి. మెథడ్ 3 చేసినట్లయితే ఫస్ట్ ఏం రాయాలంటే మ్యారేజ్ ఎప్పుడైతే అయిందో వాళ్ళకు ఫస్ట్ రేషియో కనుక్కోవాలి, తర్వాత ప్రెజెంట్ ఏజ్ కనుక్కోవాలి రేషియో ఆఫ్టర్ 15 ఇయర్స్. అంటే ఫస్ట్ మ్యారేజ్ ప్రెజెంట్ ఆఫ్టర్ 15 అది రాయడం రావాలి. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది కాబట్టి 3:4 అని రాస్తున్నాం, 3:4. నెక్స్ట్ తర్వాత ప్రెజెంట్ ఎంత 4:5 రావడం జరిగింది. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏమని ఇచ్చిండు 11:13. ఇక్కడికి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిఫరెన్స్ 2 డిఫరెన్స్ 1 కాబట్టి ఇంటూ 2 ఇంటూ 1. ఎందుకంటే చూడండి డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఇంటూ 2, డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ఇంటూ 2, డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి 1 అని చేస్తున్నాం. అప్పుడు రాసినట్లయితే మనకేమొస్తుందంటే చూడండి 2 3s 6, 2 3s 8, 2 4s 8, 2 5s 10. తర్వాత 1 × 11, 1 × 13. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమడిగిందంటే చూడండి ఫస్ట్ వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. వీళ్ళ మధ్య డిఫరెన్స్ 3 పార్ట్స్ ఉంది, ఇక్కడ కూడా 3 పార్ట్సే ఉంది అవునా కదా. ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. ఒక్కసారి చూస్తే ఈ 3 పార్ట్స్ ఉంటే 15 కదా, 3 పార్ట్స్ ఉంటే 15 ఓకేనా. మరి 2 పార్ట్స్ ఉంది కదా, మరి 2 పార్ట్స్ ఎంత 10. అయిపోయిందా లేదా. సింగిల్ స్టెప్లో ఆన్సర్ రావాలి ఓకేనా. మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఇక్కడ 2 ఉంటేనేమో 1 తోటి ఇంటూ చేయండి, 1 ఉంటేనేమో 2తో ఇంటూ చేయండి. ఇక్కడ చూస్తే డిఫరెన్స్ 1 ఉంది ఇంటూ 2, డిఫరెన్స్ 1 ఉంది ఇంటూ 2, డిఫరెన్స్ 2 ఉంది ఇంటూ 1 చేస్తే ఈక్వల్ వస్తుంది. ఈక్వల్ వస్తే 3 పార్ట్స్ ఈక్వల్ టు 15 అనుకున్నాం కదా. మరి 1 పార్ట్ ఎంత 5 కదా, 5. మరి 2 పార్ట్స్ ఎంత 10 కదా. ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బాగా చూడండి క్వశ్చన్ అనేది మనం ఎలా ఇచ్చినా కూడా ఎలా చేయాలని ఆలోచన రావాలి అవునా కదా. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు స్టెప్ బై స్టెప్ అనేది ఇలా చేస్తే బాగానే ఉంటుంది, కానీ కొంచెం టైం టేకింగ్. నీకు స్టార్టింగ్లో ఎక్స్ మోడల్ బాగా అనిపిస్తుంది, నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఇలాంటి మోడల్ అనేది చేయాలి. ఖచ్చితంగా అలాంటి మెథడ్ చేసినట్లయితేనే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకోసమే డైలీ క్వశ్చన్ ఆఫ్ ది డే అనేది మీకోసమే చేస్తున్నా. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి ఓకేనా. ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం ప్రతి ఒక్కరి దగ్గర అరిథమెటిక్ 3.0 ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే చెప్తున్నా చూడండి బుక్లో ఎంత స్టాండర్డ్ ఉంటే ప్రతి ఒక్కడు కావాలని నెగిటివ్ కామెంట్ పెట్టేయడం కానీ నెగిటివ్ వీడియోస్ చేపించడం కానీ జరుగుతుంది. కాబట్టి నీకు కావాల్సింది జాబు కాబట్టి ఇందులో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఓకేనా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ఒకసారి చెక్ చేయండి. మీరు ఎంటైర్ ఏపీ తెలంగాణలో ఏ బుక్ తోటన్నా కంపేర్ చేయండి, ది బెస్ట్ ఉందా లేదా ఓకేనా. ఎందుకంటే చాలామంది కావాలని ఏం చేస్తారంటే బుక్ సేలింగ్ అయ్యేటప్పుడు ఓకేనా, బుక్ సేలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాని బ్యాక్గ్రౌండ్ వెనక ఏం చేస్తారంటే గోతులు తవ్వుతారు. కాబట్టి అవన్నీ మీరు పట్టించుకున్నట్లయితే మీరే లైఫ్ అనేది స్పాయిల్ చేసుకున్నట్లయితే. ఎందుకంటే అరిథమెటిక్ 3.0 అనేది ఒక సక్సెస్ పర్సన్ అడగండి లేదా ఒక సబ్జెక్ట్ ఉన్న పర్సన్ అడగండి, దీంట్లో దమ్ముందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరి దగ్గర నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన బుక్ ఓకేనా. నీ దగ్గర చూసినట్లయితే 1064 అనుకున్నాం కదా, నువ్వు డైలీ 10 పేజెస్ చదవలేవా? నువ్వు నిజంగా సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే డైలీ 10 పేజెస్ చదివితే నీకు ఎంత అవుతుంది 100 డేస్లోనే నీకు బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మరి 100 డేస్ అంటే ఎన్ని మంత్స్ 3.5 మంత్స్ కూడా కాదు కదా, 3 మంత్స్ పైన 10 డేస్. నువ్వు నిజంగా జాబ్ రావాలంటే 1 ఇయర్ కష్టపడాల్సిందే కదా. మరి 1 ఇయర్లో ఈ 3 మంత్స్ 10 డేస్ అనేది అరిథమెటిక్ నేర్చుకున్నట్లయితే నీకు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ రాసినా కూడా అరిథమెటిక్ రీజనింగ్ అనేది ప్యూర్ మ్యాథ్స్ అనేది 50% ఉంటుందా లేదా. మరి దేనికోసం భయపడుతున్నావు? నేను ఇంత
ఈజీగా ఒకసారి చూడండి 10 పేజెస్ అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క పేజీలో మనకు 2 క్వశ్చన్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ నువ్వు మహా అయితే 10 పేజెస్ అంటే 20 to 30 క్వశ్చన్స్ అనేవి నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు. డైలీ 20 to 30 అనేది నువ్వు నాన్ మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నా. నేను 20-30 పేజెస్ అనేది నువ్వు నేర్చుకోకుంటే నువ్వు ఇంకెందుకు వేస్ట్ కదా. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి లైన్ టు లైన్ చదవాల్సిందే. ప్రతి లైన్ టు లైన్ చదివినప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. మరి డైలీ ఒక 20 to 30 క్వశ్చన్ నేర్చుకోలేవా? ఇన్ కేస్ నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయితే డైలీ ఒక 5 to 60 క్వశ్చన్స్ అనేది నేర్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు అప్పుడు నేర్చుకున్నట్లయితే ఇది ఏం కాస్త ఏమవుతుంది, 100 డేస్ కాస్త 50 డేస్ లేదా 60 డేస్లోనే కంప్లీట్ చేస్తావు. మరి అలాంటి బుక్కే నీకు అద్భుతంగా నేను తయారు చేసి ఇచ్చిన కాబట్టి ఖచ్చితంగా బుక్ అనేది ఉండాల్సిందే. అరిథమెటిక్ 3.0 ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఉండాల్సిందే. నువ్వు దాన్ని గ్రంథం అనుకుంటావా, లేకుంటే మహాభారతం అనుకుంటావా, లేకుంటే బైబిల్ అనుకుంటావా, ఖురాన్ అనుకుంటావా, ఓకేనా? రోజు మార్నింగ్ లేచి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాని దాంట్లో ఉన్న మోడల్స్ అనేది నీకు ఎగ్జామ్ టైంలో అంటే నీకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ వచ్చే టైంలో నువ్వు 1 లేదా 2 సార్లు రివిజన్ చేస్తే నిన్ను ఆపేవాడు ఎవడుండడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థి దగ్గర ఈ బుక్ అనేది ఉండాల్సిందే. ఓకేనా? నేను క్వశ్చన్ కూడా డిస్కస్ చేసేదంతా దీనిపైన నేను నేర్చుకుంటున్నాను కాబట్టి ఒక్కసారి చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పిన కదా. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్కు అంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్కు ఇంకొకటి ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఏం చేసిన అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ వదిలేసిన. ఇప్పుడు సేమ్ మోడల్ క్వశ్చన్ అనేది మీకు ఎందుకు ఇస్తున్నా అంటే ఒక నంబర్ చేంజ్ చేసి ఇస్తున్నా. ఆ నంబర్ చేంజ్ చేసి ఇచ్చినప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయలేవా? నీకోసమే కదా నేను ఇచ్చేది, ఓకేనా? కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. జస్ట్ నంబర్ చేంజ్ చేసి ఇచ్చిన ఆన్సర్ ఏమొస్తుందో మీ యొక్క అమూల్యమైన ఆన్సర్ను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.